నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ముగింపు ఇప్పట్లో లేనట్టేనా? నిజానికి నిన్న అర్ధరాత్రి నుంచి మళ్ళీ ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. గత 24 గంటల్లో బుషహర్ అణుకేంద్రం సమీపంలో అమెరికా దాడులు జరిపింది. అణుకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా వైమానిక దాడి చేసిందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే ఆ అణుకేంద్రానికి మాత్రం ఎట్లాంటి నష్టం జరగలేదంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఓవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మొజ్దాబా ఖమేనీని నెక్స్ట్ టార్గెట్ చేయబోతున్నారా? ట్రంప్ వ్యూహం ఏమిటి? ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికాలో అంటే కువైట్ అండ్ జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన క్షిపణులు ప్రయోగించింది. చాలా డ్రోన్లను కూడా అమెరికా కూల్ చేసినట్టు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఇంకొక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఇరాన్లో ఉన్నటువంటి చైనా రష్యా బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ పైన దాడి చేసింది. చైనా రష్యాలను కలిపేటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఒక రైల్వే బ్రిడ్జ్ అది. అమెరికా క్రూయిజ్ క్షిపణులతోటి దాడి చేసింది ఈ బ్రిడ్జ్ పైన అంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. సో ఈ అంశం ఇట్లా ఉంటే హర్మూజ్ జలసంధి మళ్ళీ అష్టదిగ్బంధనం అయిపోయింది. అక్కడి నుంచి నౌకలన్నీ కూడా ఆగిపోయాయి. సో దీంతో ధరలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా 1% పెరిగాయి. ఇది సామాన్యుడి పైన ఎఫెక్ట్ పడుతోంది. ఇరాన్ ఒక్క రాత్రిలో ఆల్మోస్ట్ 10 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసింది. అమెరికా ఏవైతే నౌకలు ఉంటాయో ఆ నౌకలన్నీ కూడా ఖచ్చితంగా ఆపేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆల్మోస్ట్ మొత్తానికి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఎటువైపు వెళ్తోంది? ఓవైపు ఖమేనీ అంత్యక్రియల కోసం దరిదాపు 5 కోట్ల మంది హాజరయ్యారు. నెక్స్ట్ మొజ్దాబా ఖమేనీని టార్గెట్ చేయబోతున్నారు అన్నది కూడా వినిపిస్తోంది. బట్ ఇట్లా నేపథ్యంలోనే ఈ దాడులు ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా? చూద్దాం. మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. సో సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇరాన్ పైన అమెరికా విధ్వంసకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణం ముగిసింది, ఇక చర్చలు లేవని ప్రకటించారు. సో ఇప్పుడు ఈ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? వారు ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. శుభం కార్డు పడుతుంది అనుకున్నప్పుడే ఎంగేజ్మెంట్ నాడే విడాకుల పత్రం రాసుకున్నట్టు అయిపోయింది. పెళ్లి పెటాకులు అయింది. మొన్నటికి మొన్న మనకు ఫ్రాన్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ G7 దేశాల సమావేశం జెనీవాలో జరిగితే దానిలో గ్రీస్ లో సంతకాలు చెప్తున్నారు. ఆ తడి ఆరక ముందే అసలు ఈ వివాదం మొదలైంది అనుకున్నాను నేను. జోబాన్సన్ కూడా మన ఫ్రాన్స్ లో జరిగిన ఒప్పందం, ఫిజికల్ ఒప్పందం గుర్తించుకున్నామని పోతే అక్కడ పట్టించుకోకపోవడం, ఇరాన్ అధికారులు కానీ ఇరాన్ నాయకులు కానీ ఆయనతో కరచాలనానికి కూడా ఇష్టపడకపోవడం, కలిసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడకపోవడం చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఈ వివాదం ఇంతటా ముగిలేదు, మొదలవుతుంది. కథ మళ్ళీ కంచికి కాదు మొదటికే చేరిన కథ మొదటికి వచ్చింది అనిపిస్తుంది. మీరు అన్నట్టు 24 గంటల 45 గంటల ముందు వెనక్కి వెళ్తాం. 24 గంటల కంటే ముందు కూడా ఏదైతే అమెరికా సంబంధించిన ఒక మర్చెంట్ నౌకను ఇరాన్ వాళ్ళు అడ్డుకొని దాని మీద డ్రోన్ దాడి చేశారు, ఇంజన్ మీద దాడి చేశారు. దానికి వెంటనే రెఫరికేట్ అయ్యి వెంటనే మన అమెరికా చేసిన పని ఏంటంటే వెంటనే దాడులు మొదలు పెట్టడం. నేనేమంటాను అంటే 2 చేతులు కలిసి తప్పట్లు అయితే ఒకసారి ఇరాన్ తప్పు చేసి అట్లాగా వస్తే ఏం కాకపోతుంది. ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, గత 5 రోజులుగా అక్కడే అలీ ఖమైనీ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో 44 మంది కీలకమైన నాయకులు, అక్కడికి అలీ ఖమైనీ మనవరాలు కూడా 14 నెలల మనవరాలు కూడా పక్కనే శవపెట్టికి పెట్టి అందరికీ కొంచెం బాధ కనిపించింది. ఎందుకంటే పిల్లల్ని కూడా చంపేశారు కదా అని చెప్పి. అట్లా వాళ్ళందరూ అంత్యక్రియలు జరుపుతూ నిన్నటికి పూర్తయినాయి. ఇప్పుడు మన కాలం ప్రకారం ఇవాళ ఉదయం వాళ్ళకేమో నిన్న లేక కనుక పూర్తయింది. పూర్తయితున్న క్రమంలో వాళ్ళు విషాదాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడి మీద దాడి చేయరు కదా. అటువంటి అప్పుడు వాళ్ళు అంత్యక్రియ చేసుకుంటున్నారు, దాని మీద వెంటనే చేయరు. నిజంగానే ఇరాన్ తప్పు చేస్తున్నట్టున్నాం. ఇరాన్ వెంటనే 3 రోజుల క్రితం జరిగిన సంఘటన యాక్చువల్ గా చర్చలు జరుగుతున్నా గానీ చర్చలు ఏం లేదు, అంతా ఆగిపోయింది. చర్చలు వృధా అని కూడా ట్రంప్ ఏమన్నారంటే అక్కడ చర్చలు చేసుకుంటారు, ఏం ప్రయోజనం అని. పంపించింది ఆయనే, చర్చల వల్ల ప్రయోజనం లేదు, కాలయాపన తప్ప సమయం వృధా తప్ప ఏం లేదు అని ఆయనే ప్రకటించినాక చర్చలు చేసేవాడికి ఎటువంటి శాంతి ఉండదు కదా. దానికి కారణం ఏం చెప్పాడు ట్రంప్, ఇరాన్ వాళ్ళు అమెరికా ఓడి మీద దాడి చేసింది, కరెక్ట్ చేసింది. చేయగానే ఏం చేయాలి, దాన్ని ఎండగట్టాలి. ప్రపంచవ్యాప్తంగా
చూపించాలి, తప్పు చేసింది ఇరాన్ అని ఒకవైపు తప్పు ఉంచాలి. మనం కూడా ఆ పని చేసినాం. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ కంటే ముందు మనకు పహల్గామ్ దాడుల తర్వాత వెంటనే ఏం చేస్తలేరు, పాకిస్తాన్ యుద్ధం ప్రకటించాలంటే కొద్ది రోజులు ఆగి ఏం చేసినాం, మనం సడన్ అటాక్ చేసినాం, 6 సైనిక స్థావరాల మీద, తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసినాం, వెనక్కి వచ్చేసిన అరగంటలో. దాన్ని సమర్థించుకోవడానికి 6 బృందాలుగా ఆఖరి శశిధర్ లాంటి కాంగ్రెస్ నేతను కూడా అమెరికా పంపించినాం ఆ బృంద నాయకుడిగా. మనం ప్రపంచవ్యాప్తంగా మనం మద్దతు కూడా కట్టుకున్నాం. వాళ్ళు చేసిన తప్పు పాకిస్తాన్, నేను చేసిన పని కరెక్ట్ అని చెప్పించుకున్నాం. అంటే దౌత్యం అంటే అట్లా ఉంటది. అటువంటి విడిచిపెట్టి వాళ్ళు నిజంగానే ఇరాన్ వాళ్ళు నౌక మీద దాడి చేశారు, అమెరికా నౌక మీద. ఆ తప్పును అటే ఉంచి తప్పును ఒళ్ళో వేయడం అంటారు. ఒక తప్పు ఒక దిక్కే ఉంచడం. అది కాకుండా ఈయన తగుదనమ్మా అని ఇప్పుడు యురేనియం నిల్వల మీద దాడి చేస్తున్నాడు, అట్లాగే ఓడరేవుల మీద దాడి చేసిండు, ఇరాన్ కు సంబంధించిన చమురు క్షేత్రాల మీద దాడి చేసిండు. అంటే నువ్వు ఒకటంటే ఇన్ని దాడులు చేసినా ఒక సామెత ఉంటది తెలుగులో, కొరివితో తలగొక్కోవడం అంటే ఇదే అని చెప్పేసి. ఇంకా ట్రంప్కి ఎందుకు మరి బుద్ధి రావట్లేదు, అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక ఇప్పటికే మనం సైనికంగా గెలిచినాం, అయినా వాళ్ళ దగ్గర ఇంకా కొంతే మిగులున్నది సామర్థ్యం. సో ఆ కొంతను కూడా కొట్టేస్తాం, సో వేరే ఆప్షన్ లేదు ఇరాన్కి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒప్పందానికి వాళ్ళే ముందుకు వస్తున్నారు, మేమే అంగీకరించట్లే అన్నటువంటి కామెంట్ ట్రంప్ నుంచి వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇదే దొంగ 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 అన్నట్టు. అంటే షోర్ ఉల్టా కోత్వాల్ కో డాంటే అని ఉర్దూలో సామెత కదా, దొంగే దొంగ దొంగ అని అరిచినట్టున్న సమస్య. ఏమంటానంటే నువ్వు చేసే పని తప్పు. అసలు ఎప్పుడు చర్చలు మొదలు పెడదాం అనుకున్నప్పుడు దాన్ని శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే ఇంకేదో చేసినట్టు వాళ్ళు నావను నువ్వు చల్లకుండా నువ్వు దీవించినట్టే ప్రతిసారి చర్చల ముందే మాట్లాడతారు ట్రంప్. చూడండి, ఆయనకి ఇష్టం ఉందా లేదో తెలియదు కానీ ఎవరు మాట్లాడతారు. నిజంగా చెప్పిన అవసరం ఎవరికి ఒప్పందం కుదరాలి అవసరం అమెరికాకి ఎక్కువ ఉంది. రేపు పొద్దున మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు రిపబ్లిక్ పార్టీని గెలిపించలేకపోతే తన ఉనికికే ప్రమాదం వస్తుంది. మెల్లమెల్లగా చాప కింద నీరులాగా జో వాన్స్ వస్తున్నాడు, చూస్తున్నాం. మన జేడీ వ్యాన్స్ చూస్తున్నాం కదా. జేడీ వ్యాన్స్ చాలా శాంతంగా వండుకుంటూనే ట్రంప్ చాప కింద నీరు తీసుకొస్తున్నారు. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఇప్పుడు జేడీ వ్యాన్స్ ను సమర్థిస్తున్నారు. మెల్లమెల్లగా సమర్థిస్తూనే నటిస్తూనే జేడీ వ్యాన్స్ ఇంకో రకంగా మనకు ట్రంప్ కు నష్టం చేస్తున్నాడు. కనుక ఏంటంటే ట్రంప్ చేయాల్సింది ఏంటంటే తన చాప కిందకి వచ్చిన నీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలో కూడా సుప్రీంకోర్టు 2 తీర్పుల ద్వారా ఖండించింది అమెరికా అధ్యక్షుడు చేసిన పని. చూసాం కదా, వీసాల గురించి అని, పన్నులు సుంకాల పెంపులు, ఈ రెండింటి గురించి. అట్లాగే జన్మత అమెరికన్లకు ఉండే హక్కులను కాపాడాలి, పిల్లలు ఇప్పుడు ఇక్కడ పాడే అని చెప్పి నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అసలు ఇంటా గెలుస్తలేడు, బయట గెలుస్తలేడు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరికి అవసరం ఇప్పుడు ఇది శాంతి చర్చలు సఫలం కావడం? ప్రపంచానికి. ఇంకోటి ఏంటంటే అనుభవానికి వచ్చిన ఇంకా ఆయనకు ఇందులో వాస్తవానికి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ట్రంపే, కానీ ఇందులోంచి ఎట్లా బయటికి రాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అట్లాంటి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు అసలు ట్రంప్ వ్యూహం అర్థం కాకపోవడానికి ఏం కనిపించట్లేదు. అక్కడటువంటి సైనిక స్థావరాలు, అక్కడటువంటి కర్మాగారాలు, లేదంటే అక్కడటువంటి గ్యాస్ నిక్షేపాలు, చమురు నిక్షేపాలు, వీటినే టార్గెట్ చేస్తూ పోతుంది. అయితే దీంట్లో అక్కడటువంటి ఆస్తుల ధ్వంసం, నిక్షేపాల ధ్వంసంతో పాటు చాబహార్ పోర్టును కూడా టార్గెట్ చేసుకున్నారు అన్నది ఇంకొక వాదన వినిపిస్తోంది. అదే జరిగితే రేపొద్దున మన సైడ్ నుంచి కూడా రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఇది అదే కదా, చాబహార్ పోర్టు నిర్మాణానికి కొద్దిగా 3-4 నెలలు ఆపేసినాం మనం. ఒక రకంగా చెప్పాలి, చాబహార్ పోర్టుకు మనం పూర్తిగా మనం నిధులు ఇస్తున్నాం. రేపొద్దున మనకు కీలకమైంది. ఒకవేళ ఇరాన్ నుంచి వయా పాకిస్తాన్ పైప్ లైన్ వాళ్ళు ధ్వంసం చేసి మనం ఆపుదాం అనుకుంటే, రేపు అది కాకుండా చూడడానికి చాబహార్ పోర్టును మనమే పెట్టుబడి పెట్టి నిర్మించుకొని అక్కడి నుంచి చమురు ఇంకా వీలుగా తొందరగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే హర్మోజ్ జలసంధికి సంబంధం లేకుండా చాబహార్ పోర్టుని తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాం మనం, ఇరాన్ లో ఉన్నదాన్ని. దాన్ని చేస్తున్నాడు. ఇంకో రకమైన జియో పాలిటిక్స్ లో శ్రీకాంత్ గారు, జియో పాలిటిక్స్ లో చైనా ఏం చేస్తుంది, ఇప్పుడు మనకు ఆ విక్రమ్ అరేబియా మహాసముద్రం గెలిచిన దానికి ప్రతిగా ఇవాళ పాకిస్తాన్ కు డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ కు ఒక ఓడను సప్లై చేసి దాన్ని రక్షణ కవచంగా ఈ మనకు హర్మోజ్ జలసంధికి మనకున్న మధ్యన మన అరేబియా మహాసముద్రంలో నిలిపే ప్రయత్నం చేస్తుంది చైనా పెద్ద ఎత్తున. మనము ఇటు పక్కన ఇప్పుడు మన భారత ప్రధాని ఏమో 3 దేశాలు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా క్వాడ్ మీటింగ్ జరిపారు, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, మనమున్న చతుర్భుజి మీటింగ్ అది కూడా జరిపారు. ఇప్పుడేమో 3 దేశాలు, న్యూజిలాండ్ కు ఇప్పటిదాకా 40 ఏళ్ళకి ప్రధానమంత్రి పోలే, మన ప్రధానమంత్రి పోయింది ఇవాళ రాజీవ్ గాంధీ తర్వాత, మళ్ళీ ఇప్పటిదాకా 40 ఏళ్ల తర్వాత పోతున్నాడు. ఇటు పక్క మనం ఏమో మన పసిఫిక్ మహాసముద్రంలో మనం పట్టు సాధిస్తుంటే, అటు పసిఫిక్ లో ఇటు అరేబియా మహాసముద్రం, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో పట్టు సాధించే ప్రయత్నం చైనా చేస్తున్నాడు. దానికి ప్రతిగా ఇరాన్ గట్టిగా నిలబడుతుంది కదా.
ఇరాన్ కూడా. అందుకని ఏమంటున్నానంటే ఇప్పుడు ఇరాన్ మీద వీళ్ళు దాడులు చేస్తే అమెరికా చేస్తే ఏంటంటే ఆత్మహత్య సదృశ్యమైంది. ఇరాను తన కష్టంలో ఉన్నప్పుడు నిజంగా ఈ దాడులు చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఏది ముట్టొద్దు అది ముడుతుంది. ఇప్పుడు అమెరికా ఇంకెక్కడికి పోయిందంటే లిమిట్స్ దాటింది. యురేనియం నిల్వలను మధ్యవర్తికి ఇద్దామా, మీ దగ్గరనే ఉంచుకొని లోక కళ్యాణానికి వాడుకుందామా అని షరతు పెట్టింది కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి సంకటం ఏమిందంటే 14 అంశాలలో 4 అంశాలు తప్ప 10 అంశాలు ఇరాన్కి అనుకూలంగా ఉన్నాయట. మరి అంశాలు పెట్టేటప్పుడే బుద్ధి ఉండాలి కదా, ఆ జ్ఞానం అప్పుడే ఉండాలి కదా. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికాకి అని చెప్పి అమెరికా ప్రజలు అంటుంటే ఇప్పుడు మొదటికి వచ్చిండు. అందుకని మొన్నటికి మనం చూసాం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ ఇద్దరు కూడా తూర్పార పట్టింది కదా. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తూర్పార పట్టింది కదా, నీ విధానాలే మొత్తం ప్రపంచంలో ముంచుతున్నాయి, అసలు అమెరికా విలువ లేకుండా చేస్తున్నారు, అప్పుల సంఖ్య అప్పులు పెరిగినాయి, అమెరికాకు రక్షణ వ్యయం పెరిగింది, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఒకసారి మనం మాట్లాడదాం సార్. ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి నగరాలను టార్గెట్ చేసుకొని అమెరికా బాంబులు వేస్తోంది. బందర్ అబ్బాస్ ఇది అతిపెద్ద వాణిజ్య కేంద్రం, నౌకాశ్రయం కూడా అక్కడ ఉంది. సో దాని మీద బాంబులు వేసింది. తో పాటు బుషెహర్ ఇక్కడ అణు విద్యుత్ కేంద్రానికి కీలకమైనటువంటి నగరం, దానిపైన దాడులు చేసింది. తో పాటు పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి అతిపెద్ద ద్వీపంగా ఉన్నటువంటి కేస్లో కూడా అక్కడ ఇరాన్ సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయి. సో వాటిని ధ్వంసం చేసింది. సో ఇరాన్ను పూర్తి శక్తిహీనం చేస్తూ దాడులు చేస్తోంది. సో ఈ 48 గంటల్లో జరిపినటువంటి దాడుల్లో దరిదాపు 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలామంది గాయాలు పడుతున్నారు. ఇప్పుడు అమెరికా వ్యూహం ఏంటి? ఇరాన్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ మనం చూడొచ్చు? ఈ రాబోయే 24 గంటలు ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇరాన్ ప్రతి వ్యూహం ఎట్లా ఉంటుంది అంటే అమెరికానేమో దుడ్డుడుకోబోతుంది, పౌర ఆవాసాల మీద ముఖ్యంగా మీరన్న 3 నగరాల మీద దాడి చేసింది. దాంతో పాటు యురేనియం నిల్వల దగ్గర కూడా దాడి చేస్తే అది మాకు యురేనియం నిల్వలకు ఎలాంటి నష్టం కలగలేదు అని చెప్పి కూడా ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో అసత్యాలు అర్ధ సత్యాలే ఉంటాయి కదా శ్రీకాంత్, మొత్తం అసలు సత్యాలు బయటకు రావు. కనుక నిజంగానే యురేనియం బయటకు వచ్చింది అనుకోండి, లోక వినాశనానికి కారణమైంది. అక్కడ ఒకదే లాభం లేదు, దాని ప్రభావం చాలా ఉంటుంది. మనం చూసాం కదా గతంలో హిరోషిమా నాగసాకి మీద 1945 దాదాపు 70-80 ఏళ్ల క్రితం వేస్తే ఈ వాటికి కూడా దాని దుష్పరిణామాలు అక్కడ జపాన్ అనుభవిస్తుంది, చూస్తున్నాం మనం. కనుక అట్లానే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ మూడింటితో పాటు ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది కదా. గగనతల యుద్ధంలో ఇరాన్ మీద కొంచెం ఆధిపత్యం సాధిస్తుంది, కానీ భూతల యుద్ధం మొదలు పెడితే ఇరాన్ ఖచ్చితంగా అమెరికా సైనికులు తరిమి కొడతాయి. 10,000 మంది సైనికులు రెడీ ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేదు, పిఎస్యూ లేక కూర్చున్నారు. చూస్తున్నాం బ్రెడ్ లేకుండా అన్నం లేకుండా వాళ్ళు కూర్చుంటున్నారు. ఇక ఇక్కడ ఏం చేస్తుంది, ఇరాన్ ఏం చేస్తుందంటే నువ్వు నా దేశం మీద దాడి చేస్తున్నావు కదా అని ఇరాన్ ఇప్పటికే రెండు రోజులకు ముందు పెట్టింది ఏంటంటే గల్ఫ్ దేశాలు, అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలలో ఓమన్ కానీ మనకు అటుపోతే బహ్రెయిన్ కానీ లేకపోతే కువైట్ కానీ అట్లానే దుబాయ్ కానీ యుఏఈ కానీ వాటన్ని మొదలు పెట్టింది, ఇప్పటికే మొదలు పెట్టింది కదా. దానిలో ఏం చేస్తుంది అమెరికా, ఇరాన్ చేసేదేమో న్యాయబద్ధమైంది, అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడని వాటిని కొడుతున్నాయి. కొన్నిసార్లు పొరపాటు జరిగింది, గతంలో కువైట్ విమానాశ్రయం మీద దాడి చేసింది, మనకు మన బహ్రెయిన్ విమానాశ్రయం మీద దాడి చేసింది మొదట్లో. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే సైనిక స్థావరాలు అమెరికా ఏమున్నాయో వాటి మీద దాడి చేస్తుంది. అంటే నువ్వు సైనిక స్థావరం మీద దాడి చేస్తావా లేకపోతే ప్రజల మీద దాడి చేస్తావా? అమెరికా తెలుసుకోవాలి కదా. అమెరికా యుద్ధం అనేది ఇప్పుడు పౌర హక్కులకు భంగం కలిగించేది, సమాజాన్ని నాశనం చేసేది అంటున్నారు. ఇరాన్ కూడా తక్కువైంది నిన్నే. ఇరాన్ వాళ్ళు పాపం నిజంగానే 5 రోజులుగా ఊరేగింపు చేసుకున్నారు, గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు మన పిర్ల పండుగ లాగానే ఇప్పుడు సమస్య ఏంటంటే హుస్సేన్ పరిస్థితుల్లో సార్ అంటే అక్కడ ఒకవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగా అమెరికా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న అంశం అట్లా ఉంటాయి కనుక దీంట్లోకి ఈ యుద్ధంలో అంటే ఇప్పటికే ఎంఓయూను ఇరాన్ ఉల్లంఘించిందని చెప్పేసి నాటో దేశాలు కూడా అంటున్నాయి. ఈ యుద్ధంలోకి నాటో కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అదే జరిగితే ఇరాన్ ఏకాక అవుతుందా? నాటో మద్దతుతో ఇంకా అమెరికా దూకుడుగా పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? నాటో దేశాల కన్నా ముందు నేనే చెప్పాను, మనం ఏమన్నా అంటే ఇరాన్ అమెరికా నౌక మీద దాడి చేయడం మొట్టమొదటి తప్పు అంటున్నాను. కానీ ఆ తప్పును ఒకవైపు ఉంచాలి కదా. మరి అమెరికా చర్యలు ఎందుకంటే నాటో దేశాలు నిజమే వాళ్ళు అంత్యక్రియ చేసుకుంటున్నారు, వాళ్ళ కష్టంలో వాళ్ళు ఉండి ఏడ్చుకుంటూ కూడా ఏమైంది అంటే ఓసారి శవం అక్కడ పెట్టుకుంటే ఎదురుగా ఎవడు శత్రువు కనపడితే వాళ్ళు చెంపవాయ కొడతారు. వీళ్ళు అదే చేసింది. ఇరాన్ చేసిన పని ఏంటంటే అక్కడ క్షమైన అంత్యక్రియలు జరుగుతున్నాయి, చాలా ఆవేశం లేదు, కోపం వచ్చింది. ఎన్ఆర్జీ మన వాళ్ళు కూడా కమాండర్స్ కూడా చాలా ఉక్రోషంగా ఉన్నారు, ప్రజలు కూడా ఆవేశంగా ఉన్నారు. అయినా సరే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు అనుమతించని మార్గంలో అమెరికా ఓడబోతుంటే దాన్ని ఇంజన్ ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, మొత్తం మనుషులను చంపలే. అది కాగానే వెంటనే ఒక్కదానికి తమలపాకుతో వాళ్ళు అన్నారు తప్పే కాదని నాటో కుటుంబ దేశాలతో ఏకీభవిస్తున్నా అంతకు ముందే నేను మాట్లాడినట్టున్నా. కానీ దాని ప్రతిగా వెంటనే ఇట్లా పౌర ఆవాసాల మీద దాడి చేయడం తప్పు కదా అంటున్నాను.
పౌరవాసాల మీద కానీ ఇప్పుడు చమురు క్షేత్రాల మీద దాడి చేసింది. రేపు పొద్దున మళ్ళీ చమురు ఎట్లా ఉత్పత్తి కావాలి, ఎన్ని ఏళ్ళు పడుతుంది మళ్ళీ దాన్ని బాగా చేయడానికి, తప్పు కదా. అందుకనే ఇది అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టాల్సిన అవసరం ఉండే అమెరికా. ఇది మంచి అవకాశాన్ని కోల్తే అమెరికా ఇరాన్ వైపు ఒక్క దిక్కు తప్పు ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు రెండు చేతులు కలిపినాయి కదా. వాడు చేసిన తప్పు, నువ్వు చేసిన అంతకంటే తప్పు కదా. సమస్య ఏమైందంటే అమెరికాను కొట్టలేదు ఇరాన్, డైరెక్ట్ గా అమెరికా దాకా వీళ్ళ క్షిపణులు పోవు. డిగో గార్షియే మాక్సిమం 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్షియే దీని దాకా వీళ్ళ క్షిపణులు నువ్వు డ్రోన్ ద్వారా కొట్టగలిగింది, చూసినాం మనం. కానీ అమెరికాను కొట్టలేరు. కానీ ఏం చేస్తారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒకవైపు అంత్యక్రియలు జరుగుతుండగానే ఆల్మోస్ట్ 4-5 నెలలు అయిపోయింది. అంత్యక్రియలు జరుగుతున్న టైంలోనే ఆల్మోస్ట్ 90 స్థావరాల పైన అమెరికా దాడులు చేసింది. సో ఈ దాడుల అర్థాన్ని ఎట్లా చూడొచ్చు? మా నెక్స్ట్ టార్గెట్ ముజ్తబా ఖమేనీ అని చెప్తున్నారా? ఎందుకంటే అయతుల్లా ఖమేనీ ఉన్నంత వరకు రెండు దేశాలకు తెలుసు ఇరాన్ ఎంత బలంగా ఉంటుందో. ఇప్పుడు సైనిక శక్తిని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు, క్షిపణి దాడులు చేస్తున్నారు. సో చెప్పకనే ముజ్తబా ఖమేనీ మా టార్గెట్ అని చెప్తున్నారా? చెప్పకనే ఎప్పుడు కాదు, ఇప్పటికే ముజ్తబా ఖమేనీ ఉన్నాడా లేడో తెలుస్తలేదు. అవును, ఆయన మన రాష్ట్రత్వం ఉన్నాడా, మొత్తం నిర్వీర్యం అయిపోయినాడా, కాళ్ళు చేతులు లేస్తలేవా, అసలు మనిషి ఉన్నాడా లేడో తెలుస్తలేదు. చూశాం కదా, ఇంత గందరగోళం జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు అంత్యక్రియలు కూడా ఆయన హాజరు కాదు. తల్లి సొంతంగా తండ్రి అంత్యక్రియలు కూడా హాజరు కాదు. చూసినాం కదా, అసలు 4 నెలలని ఎక్కడ కనపడతలేడు. ఆయన ఉన్నాడో లేడో తెలియదు. ఇంకోటి ఏదంటే రెజ్యూమ్ చేంజ్ చేస్తాం అనుకున్న ట్రంప్ ఆ ఆలోచనలు మొత్తం వాళ్ళ గుల్ల అయిపోయినాయి. ఇవాళ రెజ్యూమ్ చేంజ్ కూడా కాదు. నిజంగా చెప్పాలంటే మనకు ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమాండర్స్ ఎట్లా ఉన్నారంటే ఇవాళ అమెరికాతో పూర్తిగా గుండెల నిండా ద్వేషంతో ఉన్నారు. ఇవాళ రెజ్యూమ్ చేంజ్ కాదు కదా, ఎవరుంటే వాళ్ళు నడిపిస్తారు. ఎప్పుడైనా నియంత్రణ సమస్య ఎట్లా ఉంటుంది అంటే, నియంత పోతే నియంత కొడుకు కానీ మనవడు కానీ 2 నెలల పాప నెల ఉన్నా సరే వాళ్ళు లీడర్ గా అంగీకరిస్తారు, కొట్లాడతారు అంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అట్లా లేదు. ముస్తఫా ఖమేనీ చనిపోగానే మళ్ళీ యుద్ధం ఆగదు అంటున్నాడు. వాళ్ళు ఎంతసేపు అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా సరే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాము నష్టపోయినా సరే రాజు కంటే మొండివాడు బలవంతుడు అని అంటున్నారు. అమెరికా చేయాల్సిన పని ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో తమ తప్పు లేదు, ఇరాన్ తప్పు చేసి నిరూపించుకునే మంచి అవకాశం వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇరాన్ తప్పే. నాటో కూటమి దేశాలు అన్నట్టు ఇరాను అమెరికా ఓడ మీద దాడి చేయడం, చర్చలు జరుగుతున్న సందర్భాలు 2 ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి, ఒప్పందాలు కుదిరే పరిస్థితి ఉన్నది. అట్లాగే భౌతిక చర్చలు మొదలైంది. ఇక్కడనేమో అంత్యక్రియలు చేసుకుంటూ రెచ్చగొట్టడమే కదా. కానీ మరింత రెచ్చిపోయి అసలు అదే అమెరికా తప్పు చేద్దామని రెచ్చగొట్టిండు. అమెరికా మరింత రెచ్చిపోయి దాంట్లో కూరుకోవడం, యురేనియం స్థావరాల మీద పోవడం, అట్లాగే పౌర ఆవాసాల మీద దాడి చేయడం తప్పు. అమెరికాకి ఇంకా తెలుసు, ఇరాన్ శక్తి అమెరికాకి ఇంకా తెలిసి వస్తలేదు. ఇప్పటికైనా సరే ఇరాన్ చేసిన తప్పు అయితే అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టాలి, వాళ్ళని ఒంటరి చేయాలి. కానీ ఏమైంది ఇప్పుడు మీరు చూడండి, మొన్న 100 దేశాల వాళ్ళు హాజరైంది. మన భారతదేశం ప్రతినిధి వాళ్ళు ఏమన్నారు, ఇరాన్ మేము ఒంటరి కాదు, 100 దేశాలు మా ఎమ్మడున్నాయి అంటున్నారు. అమెరికా పిలిస్తే ఎవడన్నా ఒక్కడ వస్తున్నాడా? నాటో కూడా దేశాలు మాకేం సంబంధం అన్నాయి కదా. అంతెందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు పిరికి పందాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు వేసిండు, నాటో కూడా దేశాలు అవమానించిండు. ఎట్ట పడితే అట్లా యూరోపియన్ దేశాలను అవమానపరుస్తున్నాడు. కెనడాను స్వాధీనం చేసుకుంటా అంటాడు ట్రంప్. మెయిన్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇరాన్ డిమాండ్లు ఒకటి వాళ్ళ యురేనియం నిక్షేపాలను పంచుకోవడానికి ఇష్టపడడం లేదు. రెండోది హర్మూజ్ జలసంధి పైన వాళ్ళ నియంత్రణ ఉండాలన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మూడోది లెబనాన్లో ఇజ్రాయెల్ ఎట్లాంటి దాడులు చేయొద్దు, ఇది ఇరాన్ చేస్తున్నటువంటి డిమాండ్లు. సో ఈ డిమాండ్లకు ఒప్పుకునేటువంటి పరిస్థితి మాత్రం అమెరికా కనిపించట్లేదు. హర్మూజ్ అసలు మీకు సంబంధమే లేదు, హర్మూజ్కి వెళ్ళేటువంటి సముద్ర మార్గాన్ని కూడా మేము ఆక్యుపై చేస్తామని చెప్పేసి అమెరికా వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత ఖచ్చితత్వం మధ్య ఈ యుద్ధం ముందుకు వెళ్తుంది కదా. ప్రపంచ దేశాలకు ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి వెనక పోతా అన్నది. కానీ లెబనాన్ ప్రజలను పక్కన పెట్టి అక్కడ హెజ్బుల్లా వాళ్ళు బాగా పెద్ద ఎత్తున పెట్టలేకపోతున్నారు. దానికి ఇరాన్ మద్దతు ఉన్నది. అది అమెరికా వాదన అక్కడ కరెక్ట్. పూర్వంగా చెప్పాలంటే హెజ్బుల్లా దాడి చేయొచ్చు అక్కడ. కానీ అమెరికా వాదన ఇంకో డొల్లతనం ఏంటంటే హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలాలు కదా, ఇరాన్ తీసుకోవద్దు అంటున్నారు. కానీ తగుదనమ్మా అని మొన్న అమెరికా ఏం ప్రపోజల్ పెట్టింది, ఇటు ఒమన్ అట ఇరాను, నువ్వు ముగ్గురం దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మన ముగ్గురం కలిసి పంచుకుందామని పప్పుదలు ఎవరు పెట్టిండ్రు? ఇదే అమెరికా పెట్టింది కదా. తప్పు కదా. అంటే అది అంతర్జాతీయ జలాలని ఒప్పుకోవాలి, దాంట్లో ఎవ్వరి ప్రమేయం ఉండొద్దు. నిజంగా ఏ టోల్ వసూలు చేయాలి. ఇరాన్ ఏమన్నదంటే టోల్ కాదు, సర్వీస్ ఛార్జ్ అది, మేము దానికి భద్రత ఏర్పాటు చేయాలి, సీమెన్స్ పెట్టి వాటి ఇటు ఆ సీమెన్స్ పెరగకుండా చూడాలి, దానికి నిఘా ఉండాలి, మేము పౌర నిఘా నౌకల నిఘా పెట్టుకోవాలి, దానికి ఖర్చు అవుతుంది. అట్లాగే మేము ఇప్పటిదాకా యుద్ధంలో నష్టపోయినాం, ఆ నష్టం పూడ్చుకోవడానికన్నా మనకు సర్వీస్ ఛార్జెస్ వసూలు చేయమని ఇరాన్ ఒక్కటే వసూలు చేసుకుంటా అంటలేదు. అటుపక్క ఒమేను ఇటు ఇరాన్ కలిసి చేద్దామని నడుమ ఇచ్చేసి పొట్టుకుంటున్నట్టు అమెరికా వచ్చి నేను అంటే వాళ్ళ గడపలకు పోయి వాళ్ళ వాకిట్లకు పోయి వాళ్ళ వీధిలోకి పోయి ఈ వీధిలో నాది కూడా ఉన్నది అని అంటే కష్టం కదా. ఎవరు వసూలు చేయరు.
అవును. ఇప్పుడు అమెరికా ఏమనాలంటే మనలాగా ఎవరు వసూలు చేయదు తప్పు అంటున్నాను. కానీ నువ్వు నేను ముగ్గురం కలిసి పంచుకుందాం అనే మాట అమెరికా అన్నది కదా. మరి ఏ దానికి నిలబడ్డట్టు అమెరికా? వద్దన్న దానికా, అవునన్న దానికా? రైట్. రెండు. మూడోది ఏంటంటే యురేనియం ఎవరికి అప్పచెప్పొద్దని ఆనందించడం, దానిలో వెనక్కి తగ్గింది కూడా. 2 నెలల తర్వాత ఏర్పాటు చేసుకుందామని అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పిండు కదా. మరి 2 నెలల ముందే మరి ఇరాన్ లో ఉన్న యురేనియం స్థావరం ఎంత దాడి చేస్తున్నారు? తప్పు కదా. అందుకని రెండు పక్కల తప్పు ఉంది, రెండు చేతులు కలుస్తున్నాయి. ఇరాన్ కొంచెం ఓపిక బట్టి ఈ అంత్యక్రియల దాకా ఆగేస్తుంటే, ఆగకపోవడం వల్ల ఆ సంక్షోభం మొత్తం ప్రపంచానికంతా చుట్టుకుంటుంది. మళ్ళీ గ్యాస్ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ఆర్థిక సంక్షోభాన్ని దారితీస్తున్నది. ఇది సరైనది కాదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ సీ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ముజ్తబా ఖమేనీ ఎక్కడున్నారు? కనిపించట్లేదు. భద్రతా కారణాల రీత్యా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నటువంటి ఉద్దేశంతోనే ముజ్తబా ఖమేనీ, అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు రాలేదు అన్నది ఇరాన్ చేస్తున్నటువంటి వాదన. మరోవైపు దరిదాపు 4,30,00,000 మంది అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు హాజరైతే ఇక్కడే టార్గెట్ చేస్తారేమో అని భద్రతా కారణాల రీత్యా ముజ్తబా ఖమేనీ హాజరు కాలేదని చెప్తున్నారు. బట్ ముజ్తబా ఖమేనీ ఎక్కడున్నారు? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఇక ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందా? అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి మాటలు, చూస్తున్నటువంటి విధానం, ఈ గత 48 గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మరొకసారి ప్రపంచం యుద్ధ సంక్షోభంలోకి వెళ్ళింది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇంకా తీవ్రంగానే ఉండేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి.